ఆర్టీసీ అమరుడు కోల శంకర్ గౌడ్ కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ గత నెల 23న వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ ఆర్టీసీ బస్టాండ్లో ఆత్మ బలిదానం చేసుకున్న విషయం తెలిసిందే. నర్సంపేటలోని ముత్తోజిపేటకు శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్ల ధర్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, పార్టీ రాష్ట్ర నేత రాకేష్ రెడ్డితో కలిసి చేరుకున్న కేటీఆర్ తొలుత శంకర్ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శంకర్ గౌడ్ భార్య హేమలత, కుమారుడు హేమంత్, కుమార్తె శ్యామిలి, అల్లుడు సుమన్ను ఓదార్చారు. అనంతరం హేమలతకు 5 లక్షల రూపాయల చెక్ అందించారు. బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆర్టీసీని విలీనం చేస్తామని, పీఆర్సీ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి మాట తప్పడం వల్లే శంకర్ గౌడ్ లాంటి కార్మికులు బలి కావాల్సి వస్తుందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వోద్యోగులుగా గుర్తిస్తూ మాజీ సీఎం కేసీఆర్ కేబినెట్ నిర్ణయం తీసుకున్నదని గుర్తు చేశారు.